మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన దివ్యమైన నామంలో చేరి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈనాటి మన ఆరాధనకు సహాయకరంగా యెషయా గ్రంథం 6వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుకుందాం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు, రెంటితో ఎగురుచుండెను. వారు, సైన్యములకు అధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠ స్వరముల వలన గడప కమ్ముల పునాదులు కదులుచు, మందిరము ధూమము చేత నిండగా నేను, అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించితిని. రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవాను నేను కన్నులారా చూచితిననుకొంటిని. తరలు వంచుకొని కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మన హృదయాలను ఒకసారి దేవుని వైపు ఎత్తిపట్టుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరొకసారి నాయన ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, పరిశుద్ధులైన వారితో కలిసి నాయన ఈ రీతిగా మీ మందిరంలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఘనపరచడానికి, మిమ్మల్ని హెచ్చించడానికి, కొనియాడటానికి, మీ నామాన్ని గొప్ప చేయడానికి మా అందరి జీవితాలలో నాయన మీరు అనుగ్రహించిన కృపను బట్టి నాయన, అనేకులకు లేనటువంటి ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి, మాకు అనుగ్రహించిన ధన్యతను బట్టి నాయన మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను మా తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభువా, మా వెనుకటిలో మీరు ఉంచినటువంటి లేఖన భాగాలను బట్టి నాయన మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను మా తండ్రి. ప్రభువా నాయన, అలనాడు నాయన యెషయాకి కలిగినటువంటి దర్శనము ద్వారా పరలోకములో ఎటువంటి ఆరాధన జరుగుతూ ఉంటుందో మా గమనానికి మీరు తీసుకొచ్చినందుకు నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను మా తండ్రి. వేలాది దూతల చేత, సుమధురమైనటువంటి స్వరాల చేత, గానాల చేత నాయన కొనియాడబడుచు, స్తుతింపబడుచున్నటువంటి గొప్ప దేవుడు మా ప్రభువా. ఆ దేవుని మా ప్రభువా మేము కూడా కలిగి ఉండటానికి నాయన మా జీవితాల్లో మీరు అనుగ్రహించిన ధన్యతను బట్టి నాయన మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను మా తండ్రి. ప్రభువా, వారితో కలిసి నాయన మేము కూడా మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని ఘనపరచడానికి నాయన మాకిచ్చిన ధన్యతను బట్టి నాయన మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను మా తండ్రి. ప్రభువా, మీ సన్నిధిలో నిలవకుండా నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మీ సిలువ చాటును మరుగుపరచండి, బలపరచండి, అభిషేకించండి మా ప్రభువా. నాయన మా తండ్రి, అభిషేకించబడిన మాటలు మాత్రమే నేను పలకటానికి సహాయం చేయండి. తద్వారా సంఘము క్షేమాభివృద్ధి నొందటానికి సహాయం చేయమని, తద్వారా మేము కూడా మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి సహాయం చేయమని ప్రభువా ప్రార్థిస్తూ ఉంటున్నాను మా తండ్రి. అదే రీతిగా మీ సన్నిధిలో నిలవకుండా నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మీ నోటి మాటల చేత మా ప్రభువా నన్ను నింపండి, నన్ను దర్శించండి, నన్ను సంధించండి మా ప్రభువా. నోటి మాంద్యము, నాలుక మాంద్యము కలిగిన వాడను, నిష్ప్రయోజకమైనటువంటి దాసులను ప్రభువా మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను ప్రభువా. నన్ను మీరు అభిషేకించుకొని ప్రార్థిస్తూ ఈ కొద్ది ప్రార్థన మనవులు ప్రభువా మీ సన్నిధిలో చేర్చుకొని మనం యేసుక్రీస్తు నామమున పేరట అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి, ఆమేన్. ప్రియులారా, యెషయాకి కలిగినటువంటి దర్శనం ద్వారా పరలోకపు ఆరాధన ఎలా ఉంటుందో చాలా స్పష్టంగా ఇక్కడ ఈ మొదటి 5 వచనాల్లో యెషయా ప్రవక్త వివరించడానికి చాలా ప్రయత్నిస్తూ వచ్చి ఉంటున్నాడు. చాలా సంఘాలలో ఆరాధన అంటే అదొక కార్యక్రమంగానో లేక ఆరాధన గీతాలు పాడటం కానో చూస్తూ ఉంటాం. అయితే మొదటిగా ఆరాధన అనేది వ్యక్తిగతమైనది, అది మన హృదయానికి సంబంధించినది, అది చాలా స్వచ్ఛమైనది, పవిత్రమైనది. ప్రియులారా, వ్యక్తిగతమైనటువంటి ఆరాధనని దేవునికి అర్పించాలి. దేవునిని కేంద్రముగా, లక్ష్యముగా చేసుకుని మనము వ్యక్తిగతముగా దేవునిని ఆరాధించవలసిన వారమై ఉంటున్నాం.
అయితే వ్యక్తిగత ఆరాధనతో పాటు సంఘముగా కూడి సంఘముగా దేవునిని సామూహికంగా కూడా బహిరంగంగా మనము దేవునిని ఆరాధించవలసిన వారమై ఉంటున్నాం. అటువంటి సంఘముతో కూడినటువంటి ఆరాధన ఇతర విశ్వాసులకు క్షేమాభివృద్ధిని కలిగిస్తూ ఉంటుంది. అదే సమయంలో దేవుని నమ్మనటువంటి అవిశ్వాసులకి దేవుని గురించినటువంటి గొప్పదనాన్ని గురించి గొప్ప సాక్ష్యాన్ని కూడా మన ఆరాధన అందిస్తూ ఉంటుంది ప్రియులారా. అయితే యెషయాకి కలిగినటువంటి ఈ దర్శనము ఉజ్జియా మృతి నొందక ముందు కలిగిందా లేకపోతే మృతి నొందిన తరువాత కలిగిందా అనేది ఇక్కడ వ్రాయబడలేదు. కానీ ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అని ఇక్కడ వ్రాస్తూ ఉంటున్నాడు. ఆ సంవత్సరములో యెషయాకి ఈ దర్శనము కలిగింది. రాజు అయినటువంటి ఉజ్జియా సుమారు 52 సంవత్సరాల పాటు యూదా దేశాన్ని పరిపాలించి ఉంటున్నాడు. ఈయన పరిపాలన 2వ రాజుల గ్రంథము 15వ అధ్యాయము మొదటి 7 వచనాల్లో, తర్వాత 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము మొదటి 23 వచనాలలో ఈయన పరిపాలన గురించి చాలా చక్కగా అనేకమైనటువంటి విషయాలు వ్రాయబడి ఉంటున్నాయి. ఈయన పరిపాలనలో యూదా దేశము ఎంతగానో అభివృద్ధి చెందింది. ప్రజలందరి పెదవుల మీద ఆయన పరిపాలన ఎంతగానో కొనియాడుతూ ఉంటున్నారు. ప్రియులారా, యూదా దేశములో మాత్రమే కాకుండా ఈయనకున్నటువంటి పేరు ప్రఖ్యాతలు ఐగుప్తు దేశము వరకు కూడా వ్యాపించి ఉన్నాయి. అంటే యూదా దేశములోనే ప్రఖ్యాతి చెందినటువంటి రాజు కాదు, కానీ అంతర్జాతీయంగా కూడా ఈయన ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి రాజు అని చెప్పి మనము లేఖనాల ద్వారా నేర్చుకుంటూ ఉన్నాం. అయితే యూదా దేశములో ఈయన యొక్క పరిపాలనలో మరి ఆ దేశము ఎంతగానో అభివృద్ధి చెందినట్లుగా చూస్తూ ఉంటున్నాం. మరి ముఖ్యంగా ఫిలిస్తీయులని ఈయన యొక్క పరిపాలన హయాంలో ఫిలిస్తీయులు అందరూ కూడా అణిచివేయబడి ఉంటున్నారు. వారి భూభాగములోనే వీరి యొక్క స్థావరాలని, యూదా దేశపు స్థావరాలని ఫిలిస్టియా దేశములో వారు వేసి ఉంటున్నారు, స్థాపించి ఉంటున్నారు. అంత మాత్రమే కాదు, కానీ వారి యొక్క సైనిక బలాన్ని కూడా ఎంతగానో పెంచుకొని ఉంటున్నారు. దేశం అంతటికి కూడా నమ్మదగినటువంటి రాజుగా ఆయన ఉంటున్నాడు. నమ్మదగినటువంటి గొప్ప రాజుగా, ప్రఖ్యాతిగాంచినటువంటి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి రాజుగా ఉజ్జియా ఉంటూ ఉన్నాడు ప్రియులారా. అయితే రాజు అయిన ఉజ్జియా క్రీస్తు పూర్వము 740వ సంవత్సరంలో మృతి చెందినట్లుగా చరిత్రకారులు చెప్తూ ఉంటున్నారు. ఆయన మృతి చెందటము అనేది యూదా దేశానికి ఒక విషాదము, బలమైనటువంటి జాతీయ విషాదము. బలమైనటువంటి దావీదు సింహాసనము మరి ఖాళీగా ఉంటుంది. వారు భవిష్యత్తు గురించి ఎంతగానో మరి భయపడటం ప్రారంభించి ఉంటున్నారు. చుట్టుప్రక్కల ఉన్నటువంటి శత్రు రాజ్యాల నుంచి ఉన్నటువంటి ముప్పు గురించి వారు ఆందోళన చెందుతూ ఉంటున్నారు. ఒకవైపు ఉజ్జియా మరణము, మరొక వైపు అశూరియులు కూడా యూదా దేశం మీదకి దండెత్తి వస్తారు అనేటువంటి వార్త ఆ యూదా దేశాన్ని ఎంతగానో కలవరపరిచినట్లుగా, ఎంతగానో ఆందోళన చెందింపచేసినట్లుగా ఈ రాజు అయినటువంటి ఉజ్జియా మరణము మనము చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అయితే అటువంటి సంక్షోభ సమయంలో యెషయా ప్రవక్తకి ఈ దర్శనము కలిగింది ప్రియులారా. ఆత్మస్వరూపిగా ఉన్నటువంటి దేవుని మానవుడిగా ఉన్నటువంటి ఎవరు కూడా చూడలేరు, కానీ యెషయా అయితే తనకు కలిగినటువంటి ప్రత్యక్షతను బట్టి దేవుని యొక్క ప్రత్యక్షతని, దేవుని యొక్క మహిమని ఆ యొక్క దర్శనములో చూచినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. వాక్యానుసారంగా మనము ధ్యానము చేసినట్లయితే దేవునిని ప్రత్యక్షంగా చూచినటువంటి అనుభవము కానీ, చూచేటువంటి సాహసము కానీ బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా వ్రాయబడలేదు. దైవజనుడు, నాయకుడు అయినటువంటి మోషేకి కూడా నీవు నన్ను ప్రత్యక్షంగా నీవు నన్ను చూడలేవు, కానీ నా వీపు వెనక భాగాన్ని మాత్రమే నీవు చూడగలవు. ఎందుకు అంటే నీవు మానవుడు కాబట్టి అనేటువంటి ఉద్దేశంతో దేవుడు తన మహిమను మాత్రమే మోషేకి చూపించి ఉంటున్నాడు. తన వెనుక భాగాన్ని మాత్రమే మోషేకి చూపించి ఉంటున్నాడు. అదే రీతిగా ఇక్కడ కూడా యెషయా ప్రవక్త తనకు కలిగినటువంటి దర్శనములో దేవునికి ఉన్నటువంటి తేజస్సుని, మహిమని, ఘనతని, ప్రభావాన్ని, మరి ముఖ్యంగా ఆయన ఏ రీతిగా పరలోకములో ఆరాధించబడుతూ ఉంటున్నాడు అనేటువంటి అనేకమైనటువంటి విషయాలు ఈ మొదటి వచనాలలో మనము చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అయితే యెషయా ప్రవక్తకి కలిగినటువంటి దర్శనము ద్వారా ఈరోజు ఉదయకాలం మనం ఏమి నేర్చుకోవాల్సిన వారమై ఉంటున్నాం?
యెషయా ఎటువంటి ఆరాధనని ఆ పరలోకములో గమనించి ఉంటూ ఉన్నాడు. మరి ముఖ్యంగా ఆ దర్శనము ద్వారా నీవు నేను సేవించి ఆరాధించేటువంటి దేవుని యొక్క గుణ లక్షణాలను జ్ఞాపకం చేసుకోవడానికి చిన్న ప్రయత్నము చేద్దాం ప్రియులారా. అయితే కొన్ని విషయాలను కనుక మనము ధ్యానం చేసినట్లయితే, మొట్టమొదటిగా దేవుడు సజీవుడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మర్చిపోయింది యూదా దేశం. కారణం ఏంటంటే, మొదటిగా దేవుడు సజీవుడై ఉంటున్నాడు ప్రియులారా. రాజు అయినటువంటి ఉజ్జియా మృతి చెందాడు, కానీ రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా ఉన్నటువంటి ప్రభువు, నీవు నేను ఆరాధించేటువంటి దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన యుగ యుగములు కూడా సజీవుడిగా ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మర్చిపోయినటువంటి యూదా దేశము రాజు అయినటువంటి ఉజ్జియా వైపు చూస్తూ, ఆ ఉజ్జియా మరణం వెనుకున్నటువంటి విషాదాన్ని చూస్తూ, ఆయన మరణం వెనుకున్నటువంటి ఎంతగానో భయపడినట్లుగా ఆ దేశాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. అయితే మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే, నీవు నేను ఆరాధించేటువంటి దేవుడు సజీవుడు అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. 90వ కీర్తన 2వ వచనంలో కనుక మనం చూసినట్లయితే, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు అని చెప్తూ ఉంటున్నాడు ప్రియులారా. అంటే సృష్టి కలుగక చేయక మునుపు కూడా ఆయన సజీవుడైనటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఆయన ఈనాటికి కూడా సజీవుడిగా ఉన్నాడు, ఇక ముందు కూడా ఆయన సజీవుడిగా ఉంటూ ఉన్నాడు ప్రియులారా. ఈ లోకములోనికి వచ్చినటువంటి ప్రతి జీవి కూడా తిరిగి మంటిని చేరుతూ ఉంటుంది. అయితే నీవు నేను జ్ఞాపకం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఆయన యుగ యుగాలు కూడా సజీవుడైనటువంటి దేవుడు అనేటువంటి సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనము జ్ఞాపకము చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనంలో కనుక చూసినట్లయితే, అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని చెప్తూ ఉంటున్నాడు. అక్కడే 18వ వచనం కనుక చూసినట్లయితే, నేను మొదటివాడను కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అని చెప్తూ ఉంటున్నాడు ప్రియులారా. ఆయనే ఆది అంతము అయి ఉంటున్నాడు. ఈ సృష్టిని కలిగించక ముందు, భూమి ఆకాశములు ఏర్పడక ముందు నుంచి కూడా ఆయన సజీవుడిగా ఉంటూ ఉన్నాడు ప్రియులారా. ఆయన ఆది అంతము అయి ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ ఉదయకాల సమయంలో నీవు నేను కూడా దేవునిని ఆరాధించవలసిన వారమై ఉంటున్నాం ప్రియులారా. ప్రఖ్యాతి చెందినటువంటి రాజైనటువంటి ఉజ్జియా మృతి చెందాడు, కానీ ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి అనేక మంది ప్రపంచ నాయకులు, అనేక దేశాలను ఏలుతున్నటువంటి దేశాది నాయకులు కూడా మరొక 50 సంవత్సరాల్లో 60 సంవత్సరాల్లో వారు కూడా నశించిపోతారు. మరొకలా ఆలోచించాలి అంటే, ఈ రోజు సజీవముగా ఉన్నటువంటి ఏ ఒక్కరూ కూడా మరొక 110 సంవత్సరాలు లేక 120 సంవత్సరాల తర్వాత ఏ ఒక్కరూ కూడా సజీవముగా ఉండరు. అంటే మరొక 120 సంవత్సరాల తర్వాత సరికొత్త వ్యక్తులతోటి, సరికొత్త సృష్టితోటి ఈ ప్రపంచము నిండబోతూ ఉంటుంది ప్రియులారా. కాబట్టి ఈ లోకములో ఏమి సంపాదించుకున్నప్పటికీ, నీకు ఎటువంటి పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికీ కూడా, ఎటువంటి అధికారము, ఎటువంటి హోదా ఉన్నప్పటికీ కూడా, అన్నీ కూడా ఈ లోకములో విడిచిపెట్టి ఒకానొక దినాన దేవుని సన్నిధానానికి నీవు నేను కూడా చేరవలసిన వారమై ఉంటున్నామని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. రాజు అయినటువంటి ఉజ్జియా ఏ రీతిగా అయితే ఈ భూమి మీద నుంచి అదృశ్యుడైపోయి ఉంటున్నాడో, ఆ రీతిగానే ఒకానొక దినాన నీవు నేను కూడా ఈ భూమిని విడిచిపెట్టి దేవుని సన్నిధానానికి వెళ్ళవలసిన వారమై ఉంటున్నాం. నీవు నేను ఆరాధించి సేవించేటువంటి దేవుడు మొట్టమొదటిగా ఆయన సజీవుడై ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని, మరి ముఖ్యంగా ఆయన యుగ యుగములకు కూడా సజీవుడు అనేటువంటి సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకొని దేవునిని ఆరాధించవలసిన వారమై ఉంటున్నాం. రెండవదిగా ఆలోచన చేసినట్లయితే, దేవుడు నియంత్రణ కలిగి ఉన్నాడు అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం ప్రియులారా. మొదటి వచనంలో చూసినట్లయితే, అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని అంటున్నాడు ప్రియులారా. పరలోక దర్శనాన్ని చూచిన ప్రతి ఒక్కరూ కూడా, బహుశా ప్రతి ఒక్క భక్తుడు కూడా బైబిల్ గ్రంథంలో ఇటువంటి మాటలనే వ్రాసి ఉంటున్నారు. ఆయన అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు, ఆయన కూర్చుని ఉన్నాడు అనేటువంటి దర్శనాన్ని అనేక మంది భక్తులు
మనం చూస్తూ ఉంటున్నాం బైబిల్ గ్రంథంలో. ప్రియులారా, దేవుడు అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఆసీనుడై ఉండి సర్వ సృష్టిని, సర్వలోకాన్ని కూడా యుగ యుగాలు పరిపాలిస్తున్నటువంటి రాజుగా, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఆయన ఉన్నాడు. ఈ సృష్టి మీద నియంత్రణ కలిగి ఉన్నాడు అని చెప్పి మనము జ్ఞాపకము చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దాని మీద కూడా, ప్రతి ఒక్కరి మీద కూడా ఆయన సంపూర్ణమైనటువంటి నియంత్రణ కలిగి ఉన్నాడు. ప్రియులారా, సింహాసనం అనేది ప్రపంచాన్ని పరిపాలించేటువంటి హక్కుని సూచిస్తూ ఉంటుంది. వాస్తవంగా విశ్వాసులంగా మన జీవితాలలో కూడా అనేక సార్లు దేవుని యొక్క ప్రభుత్వానికి, దేవుని యొక్క అధికారానికి మనము ఒప్పుకోనటువంటి పరిస్థితులు అనేకము మన జీవితాలలో కూడా ఉంటూ ఉన్నాయి. కానీ మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా ఆయన తన అధికారాన్ని, తన ఆధిపత్యాన్ని మన జీవితాలలో 100% ఆయన కొనసాగిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రభువు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకొని, ఆయన అన్నిటి మీద నియంత్రణ కలిగి ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని నీవు నేను కూడా దేవునిని ఆరాధించవలసిన వారమై ఉంటున్నాం. ప్రియులారా, మూడవదిగా ఆలోచన చేసినట్లయితే ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి రాజుగా ఆయన ఈ యొక్క దర్శనంలో యెషయా చూస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, అత్యున్నతమైనటువంటి సింహాసనం అందని చెప్పి వ్రాస్తూ ఉంటున్నాడు. ఆయన అధికార సింహాసనము అనేక సింహాసనాలలో ఒకటిగా లేదు, కానీ ఈ లోకములో ఉన్నటువంటి సింహాసనాలలో అన్నిటికంటే కూడా అత్యున్నతంగా ఆయన సింహాసనము వేయబడి ఉంటుంది. ప్రియులారా, ఆయనను గురించి లేఖనాలు ఈ రీతిగా సెలవిస్తూ ఉంటున్నాయి. యెషయా గ్రంథం 46వ అధ్యాయము 10వ వచనంలో కనుక చూసినట్లయితే ఆయన ఎటువంటి సర్వశక్తిమంతుడో మనకి అర్థమవుతుంటుంది. ప్రియులారా, యెషయా గ్రంథం 46వ అధ్యాయము 10వ వచనంలో నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనేదను అంటున్నాడు. ప్రియులారా, ఆయన చిత్తము ఏదైతే ఉందో అది సంపూర్ణంగా ప్రతి ఒక్కరి జీవితాలలో ఆయన నెరవేర్చగలిగినటువంటి సమర్థుడు, శక్తిమంతుడు అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ ఉదయకాల సమయంలో నీవు నేను కూడా ఆరాధించవలసిన వారమై ఉంటున్నాం. ఆయన చిత్తానికి భిన్నంగా, ఆయన ఆలోచనకు విరుద్ధంగా ఈ లోకములో మనం ఏమి తలపెట్టినప్పటికీ కూడా అవన్నీ కూడా వ్యర్థమైపోతూ ఉంటాయి. కారణం ఏంటంటే ఇక్కడ భక్తుడు సెలవిచ్చినట్లుగా నా చిత్తమంతయు నేను నెరవేర్చుకునేదని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 34-35 వచనాలు కనుక చూసినట్లయితే నెబుకద్నెజర్ అంటున్నాడు కదా, ఈ లోకాన్ని, ఈ ప్రపంచాన్ని ఒకానొక దినాన పరిపాలించినటువంటి నెబుకద్నెజర్ అంటున్నాడు కదా, ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరముల వరకు ఉండును అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ఆయన పరలోక సేన ఎడలను, భూలోక నివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ఆయన రాజ్యము తరతరములకు ఉంటుంది, ఆయన పరిపాలన తరతరముల వరకు కూడా ఉంటుంది. అటువంటి శక్తిమంతుడు నీవు నేను కూడా ఆరాధించి సేవించేటువంటి దేవుడు అని చెప్పి మనము జ్ఞాపకము చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. 103వ కీర్తన 19వ వచనంలో మరొక చక్కని మాట వ్రాయబడి ఉంటుంది. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు అంటున్నాడు. ప్రియులారా, అన్నిటి మీద అంటే ఎటువంటి మినహాయింపు లేదు. ప్రియులారా, ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద, ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కదాని మీద కూడా ఆయన పరిపాలన చేస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, అన్నిటి మీద కూడా ఆయన రాజ్య పరిపాలన చేసినటువంటి దేవుడుగా, చేస్తూ ఉన్నటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని, మరి ముఖ్యంగా ఆయన అన్నిటి మీద కూడా నియంత్రణ కలిగినటువంటి దేవుడు అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని దేవునిని ఆరాధించవలసిన వారమై ఉంటున్నాం. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను అంటూ ఉన్నాడు. రాజులు, చక్రవర్తులు ధరించేటువంటి వస్త్రాలు, వారి వెనుక దగ్గర కొన్ని అడుగుల పాటు ఆ వస్త్రాలు విస్తరించబడి ఉంటాయి. అదే రీతిగా పెండ్లి కుమార్తెల వస్త్రాలు కూడా కొన్ని అడుగుల పాటు వారి వెనుక
వెనకాల విస్తరించబడి ఉంటాయి. అవి ఏమి సూచిస్తాయి అంటే రాజులు చక్రవర్తులు ధరించినప్పుడు వారి యొక్క తేజస్సుని, వారి యొక్క మహిమను, వారి యొక్క కీర్తి ప్రభావాలని మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉంటాం. అదే రీతిగా దేవుని యొక్క దర్శనాన్ని చూసినటువంటి యెషయా కూడా చూస్తూ ఉంటున్నాడు. ఆయన చొక్కాయి అంచులు దేవాలయాన్ని నిండుకున్నట్లుగా చూస్తూ ఉంటున్నాడు. అంటే అద్భుతమైనటువంటి మహిమను చూస్తూ ఉంటున్నాడు. దేవుని యొక్క తేజస్సును, దేవుని యొక్క కీర్తిని, ఆయన ఎంత సుందరమైన వాడో, ఎంత అద్భుతమైన వాడో ఆ యొక్క దర్శనంలో చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఐదవదిగా ఆలోచన చేసినట్లయితే ఆయన పూజింప తగినటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. రెండవ వచనంలో ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి అని చెప్పి అక్కడ రాస్తుంటున్నాడు. శరాపులు అనేటువంటి మాట ఇక్కడ తప్ప బైబిల్ గ్రంథంలో మరెక్కడ కూడా కనపడదు. ప్రియులారా, వాస్తవానికి వీటికి పాదాలు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, తెలివితేటలు ఉన్నటువంటి జీవులుగా ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. 6 రెక్కలు ఉన్నటువంటి ఈ వింత జీవులు ఏంటో ఎవరికి కూడా తెలియదు. కానీ బైబిల్ గ్రంథంలో కూడా శరాపులు అనేటువంటి మాట మరెక్కడా కూడా ఈ యొక్క వచనంలో తప్ప మరెక్కడా కూడా వ్రాయబడలేదు. వాస్తవానికి దేవుని చేత సృష్టించబడినటువంటి జీవులు, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి జీవులు, దేవునిని ముఖాముఖిగా చూస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తూ ఉన్నటువంటి జీవులు. కానీ వారు కూడా దేవుని యొక్క సౌందర్యాన్ని, దేవుని యొక్క మహిమను ప్రత్యక్షంగా చూడలేక కళ్ళను, కాళ్లను రెక్కలతో కప్పుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ శరాపులు అనేటువంటి హెబ్రీ పదానికి ప్రజ్వలిస్తున్నటువంటి జీవులు లేక ప్రకాశిస్తున్నటువంటి మండుతున్నటువంటి జీవులు అని అర్థం వస్తూ ఉంటుంది. ప్రియులారా, కళ్ళను లేక ముఖాన్ని కప్పుకోవటము వాస్తవానికి దేవుని యొక్క మహిమను, తేజస్సును, ఆ యొక్క కాంతిని ముఖం మీద పడకుండా, కంటి మీద పడకుండా ఆ యొక్క 2 రెక్కలతో ఆ జీవులు కప్పుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి కాళ్ళని కప్పుకోవటం దేవునికి లోబడటాన్ని సూచిస్తూ ఉంటుంది, దేవునిని ఘనపరచటాన్ని సూచిస్తూ ఉంటుంది. ప్రియులారా, 3వ వచనం 4వ వచనంలో చూసినట్లయితే సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ప్రతిగానములు చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. చూడండి, జాగ్రత్తగా చూద్దాం. చూడండి, వారు గొప్ప స్వరముతో ప్రతిగానములు చేస్తూ ఉన్నప్పుడు వారి కంఠ స్వరముల వలన గడప కమ్ముల పునాదులు కదిలిపోయినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, అంటే వారు ఎంత ప్రకాశవంతమైనటువంటి జీవులు, ఎంతో ప్రఖ్యాతి చెందినటువంటి, ప్రభావము కలిగినటువంటి జీవులుగా మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, అయినప్పటికీ కూడా దేవుని యొక్క ముఖాన్ని, దేవుని యొక్క తేజస్సుని, మహిమని ముఖాముఖిగా చూడలేకుండా 2 రెక్కలతో ఆ ముఖాన్ని మూసుకున్నట్లుగా, కప్పుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, వారిని వారు దేవునితో పాటు సమానముగా హెచ్చించుకోలేదు, దేవుని కంటే అత్యున్నతంగా వారిని వారు హెచ్చించుకోలేదు. కానీ ఎంతగానో తగ్గించుకోవటాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. దేవునికి ఎంతగానో విధేయత చూపించడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 10 నుంచి 11 వచనాలు కనుక చూసినట్లయితే అక్కడ కూడా 24 పెద్దలు వారికి ఇవ్వబడినటువంటి కిరీటాలను దేవుని సింహాసనం ఎదుట వేసి, నీవే సమస్తమైనటువంటి ఘనత, మహిమ, ప్రభావములకు అర్హుడవు అని చెప్పి ఆయనని ఆరాధిస్తున్నట్లుగా, ఆయనను పూజిస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, అంత అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవుని ఎదుట శరాపులుగా, దేవదూతలుగా ఉన్నటువంటి వారిని వారు తగ్గించుకొని దేవునిని ఆరాధిస్తూ ఉన్నప్పుడు పరలోకములో ఉన్నటువంటి ఆ 24 పెద్దలు కూడా వారి యొక్క కిరీటాలను దేవుని సింహాసనము ఎదుట పారవేసి, నీవే సమస్తమైనటువంటి ఘనత, మహిమ, ప్రభావములకు అర్హుడవు అని చెప్పి దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు పాపము చేత నిండినటువంటి నీవు, నేను దేవుని సన్నిధిలో అడుగు పెట్టడానికి అర్హులమా? దేవునిని ముఖాముఖిగా చూడటానికి అర్హులమా? దేవునిని ఆరాధించడానికి యోగ్యమైనటువంటి హృదయము, దేవునిని ఆరాధించడానికి యోగ్యమైనటువంటి జీవితము నీవు, నేను కలిగి ఉన్నామా అనేటువంటి ఒక ప్రశ్న మనల్ని మనము అడగవలసిన వారమై ఉంటున్నాం. ప్రియులారా, ఎంతో అత్యున్నతమైనటువంటి దేవుడు కాబట్టి ఆ అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవుని నీవు, నేను ఆరాధించాలి అంటే శరాపుల కంటే, దేవదూతల కంటే, పరలోకములో ఉన్నటువంటి ఆ 24 పెద్దల కంటే కూడా మనము గొప్పవారము కాము.
కానీ మనల్ని మనము అనేక సార్లు ఉంటూ ఉంటాం ప్రియులారా. దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు కదా, అంత అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉన్నవారే వారిని వారు తగ్గించుకొని దేవుని ఎదుట సాగిలపడి దేవునిని ఆరాధిస్తూ ఉన్నట్లయితే మరి పాపము చేత నిండినటువంటి నీవు నేను కూడా ఎటువంటి అర్హత కలిగి ఉన్నాము అటువంటి అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన దేవునిని ఆరాధించడానికి అనే ప్రశ్నతో మనము దేవునిని ఆరాధిద్దాం ప్రియులారా. అయితే శ్రేష్టమైనటువంటి అంశం ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు అనేటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. ఇక్కడ ముమ్మారు వ్రాయడానికి పరిశుద్ధుడు 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 అని చెప్పి 3 సార్లు నొక్కి వక్కాణించడానికి ఆయన పరిశుద్ధుడు అనేటువంటి సత్యాన్ని మన హృదయాలలోనికి చొప్పించడానికి అయి ఉండవచ్చు. మరొకలా ఆలోచన చేస్తే తండ్రి అయినటువంటి దేవుడు పరిశుద్ధుడు, కుమారుడు పరిశుద్ధుడు, ఆత్మ పరిశుద్ధుడు, అందుకని 3 సార్లు రాశారేమో అని చెప్పి మనము అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం ప్రియులారా. అసలు ఆయన పేరే పరిశుద్ధుడు. నీవు నేను ఆరాధించి సేవించేటువంటి దేవుడు అన్నిటికంటే అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉండి తనను తాను ఈ లోకము నుంచి వేరుపరుచుకొని ఈ లోకానికి సంబంధించిన ప్రతి దాని నుంచి కూడా వేరుపరుచుకొని ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు ప్రియులారా. భూ సంబంధమైనటువంటి వ్యక్తులు లేక వస్తువులు ప్రపంచానికి ఈ లోకానికి భిన్నముగా లేక దేవునికి అంకితమైనప్పుడు వారు పవిత్రులుగా పరిశుద్ధులుగా ఎంచబడతారు. మరి సాధారణమైనటువంటి ఉపయోగము నుంచి వేరు చేసి దేవునికి అంకితము చేసినట్లయితే ఏ వస్తువైనా కూడా పరిశుద్ధము అనేటువంటి భావన ఈ లోకములో ఉంటుంది. అయితే మరి అతి పరిశుద్ధుడైనటువంటి దేవునిని దేని నుంచి వేరు చేసి ఆయనని పరిశుద్ధుడిని చేయగలము ప్రియులారా? ఆయన అపవిత్రమైన పాపపూరితమైన ప్రతి దానికి కూడా ఆయన దూరముగా ఉన్నాడు. ఏ పాపము ఎరుగనటువంటి పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు, మహాపరిశుద్ధుడు అని ఈ యొక్క బైబిల్ గ్రంథం అనేక చోట్ల వ్రాయబడుతుంటుంది ప్రియులారా. పరిశుద్ధతను బట్టి ఆయన మహనీయుడు అని లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి ప్రియులారా. ఆ పరిశుద్ధతకి మన ఊహకు మన ఆలోచనకి అందనటువంటి పరిశుద్ధత ఆయనకు కలిగినటువంటి పరిశుద్ధత అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. మన జీవితాలలో మన బలహీనత ఏంటంటే దేవుడు ఎవరో ఆయన స్వరూపం ఎలా ఉంటుందో కూడా గమనించకపోవటము, దేవునిని మనము మన జీవితాలలో అనేక సార్లు చులకనగా చూడటము మనకు అలవాటైపోయి ఉంటుంది ప్రియులారా. వాస్తవానికి దేవుడు మానవుడు కాదండి, ఆయన ప్రభు అయి ఉంటున్నాడు, ఆయన దేవుడై ఉంటున్నాడు ప్రియులారా. మనలో ఉన్నతమైన దానికి ఆయనలో ఉన్న అత్యల్పమైన దానికి అంతరం అనేకమైన విపరీతమైనటువంటి అంతరం ఉంటుంది ప్రియులారా. ఆ అంతరము మన వైపు నుంచి పోడ్చలేనిది పరిశుద్ధుడైనటువంటి దేవుడు మాత్రమే ఆ అంతరాన్ని పోడ్చడానికి సమర్థుడై ఉన్నాడు ప్రియులారా. వాస్తవానికి లేఖనానుసారంగా పరిశుద్ధత అని ఆలోచన చేసినట్లయితే ప్రతి దానికి కూడా వేరుగా ఉండటము అని అర్థం వస్తూ ఉంటుంది ప్రియులారా. వాస్తవానికి దేవుడు పాపము యొక్క శక్తి నుంచి, పాపము యొక్క అభ్యాసము నుంచి, పాపము యొక్క ఉనికి నుంచి తనను తాను వేరుపరుచుకున్నటువంటి దేవుడు అని చెప్తూ ఉంటున్నాడు ప్రియులారా. అంటే పవర్ ఆఫ్ సిన్ నుంచి, ప్రాక్టీస్ ఆఫ్ సిన్ నుంచి, ప్రెజెన్స్ ఆఫ్ సిన్ నుంచి తనకు తానుగా ఆయన వేరుపడినట్లుగా, పాపముతో సంబంధము లేనటువంటి వాడుగా, ఏ సంబంధము లేనటువంటి వాడుగా ఆయన ఉన్నాడు ప్రియులారా. దేవునిలో ఎటువంటి పాపము కూడా లేదు, దేవునికి పాపముతో ఎటువంటి సంబంధము కూడా లేదు. మరి అటువంటి దేవునిని సమీపించాలి అంటే ఎటువంటి పరిశుద్ధత మన జీవితాలలో అవసరమై ఉంటుంది ప్రియులారా. దేవుడు ఎంత పరిశుద్ధుడో నీవు నేను కూడా అటువంటి పరిశుద్ధతలోనికి మార్చబడవలసిన వారమై ఉంటున్నాం. ఎందుకు అని ఆలోచన చేసినట్లయితే లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి కదా, నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండి అని చెప్తూ ఉంటున్నాడు. అంటే ఈ లోకములో మన విశ్వాస యాత్రను కొనసాగిస్తూ ఉన్నప్పుడు మనము మన యొక్క విశ్వాస జీవితాలని పరిశుద్ధముగా ఉండటము కొరకే ఆయన మనల్ని పరిశుద్ధపరిచాడు తప్ప మాటి మాటికి మన జీవితాలను అపవిత్రపరుచుకొని దేవునికి దుఃఖకరంగా, దేవునికి ఆయాస్కరంగా జీవించడానికి కాదు అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కనుక ఆయన పరిశుద్ధమైన రక్తము చేత కడగబడినటువంటి నీవు నేను కూడా పరిశుద్ధమైనటువంటి జీవితము జీవించవలసిన వారమై ఉంటున్నామని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు ప్రియులారా. యెషయా ప్రవక్తకి తనకు కలిగినటువంటి దర్శనములో
దేవుడు ఎంత పరిశుద్ధుడో ఆ యెషయా ప్రవక్త అనుభవపూర్వకంగా చూస్తూ ఉంటున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధత ముందు మానవుని యొక్క పరిశుద్ధత ఎంత నీచమైనదో, ఎంత దుష్టమైనదో, ఎంత భ్రష్టత్వమైనదో యెషయా స్వయంగా చూస్తూ ఉంటున్నాడు. అదే రీతిగా మనము కూడా అనేక మార్లు పరిశుద్ధులము అనేటువంటి భావనలో మనం ఉంటూ ఉంటాం. అయితే దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు కదా, నీ ఊహకు నీ ఆలోచనకి కూడా అందనటువంటి పరిశుద్ధత. ఎందుకు అంటే మన హృదయాలలో లేక మన ఆలోచన పరిమితి కలిగినది ప్రియులారా. కాబట్టి ఆ పరిమితి కలిగినటువంటి ఆలోచన ద్వారా నీవు నేను ఆలోచన చేసినప్పుడు ఆయన యొక్క పరిశుద్ధతని కూడా, ఆయన యొక్క నీతిని కూడా మనము పరిమితంగా ఆలోచన చేస్తూ ఉంటాం. కాబట్టి ఆయన యొక్క పరిశుద్ధత అపరిమితమైనదని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. యెషయా తన స్థితిగతులని ఎరిగి ఉంటున్నాడు ఆ యొక్క దర్శనము ద్వారా. అందుకే 5వ వచనంలో అంటున్నాడు కదా, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను అని చెప్పి తనను తాను తగ్గించుకొని దేవుని యొక్క పరిశుద్ధతను జ్ఞాపకం చేసుకొని తన యొక్క పాప స్థితిని జ్ఞాపకం చేసుకొని తనను తాను తగ్గించుకొని పరలోకములో ఎటువంటి ఆరాధన జరుగుతుంటుందో ప్రత్యక్షంగా ఆ దర్శనములో చూస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. మనము దేవుని పరిశుద్ధతను గురించి తలంచి చూస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క పరిశుద్ధత మన జీవితాలలో మనల్ని మనము తగ్గించుకునేటట్లుగా ఆ యొక్క అత్యున్నతమైనటువంటి పరిశుద్ధతకు తల వంచి సాగిలపడి మనము దేవుని ఆరాధించాలి అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. ఆయన వ్యక్తిగతంగా మాత్రమే పరిశుద్ధుడు కాదు, కానీ ఆయనకు కలిగిన సమస్తము కూడా పరిశుద్ధమై ఉన్నది అని చెప్పి లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. ఆయన వ్యక్తిత్వం పరిశుద్ధమైనది, ఆయన ఆత్మ పరిశుద్ధమైనది, ఆయన నామము పరిశుద్ధమైనది, ఆయన వాగ్దానము, ఆయన ఒడంబడిక, ఆయన నివాసము, పరలోకములో ఉన్నటువంటి ఆ సింహాసనము, యెరూషలేములో ఉన్నటువంటి ఆలయము, ఇవి అన్నీ కూడా పరిశుద్ధమైనవి అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. కాబట్టి ఆ పరిశుద్ధమైనటువంటి రక్తము చేత కడగబడినటువంటి నీవు నేను కూడా ఆయన బిడ్డలుగా, ఆయన సొత్తుగా, ఆయన స్వకీయ సంపాద్యముగా చేయబడినటువంటి నీవు నేను కూడా పరిశుద్ధులమై ఉండాలి అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తూ మనల్ని ఆరాధనకి పురుకొల్పుతూ ఉన్నాడు ప్రియులారా. చివరిగా దేవుడు మహిమాన్వితుడని చెప్పి జ్ఞాపకము చేస్తుంటున్నాడు. ఎప్పుడైతే మనం హృదయపూర్తిగా దేవుని యొక్క పరిశుద్ధతని అర్థం చేసుకోగలుగుతామో అప్పుడు ఆయన యొక్క మహిమను మనము చూడగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. మోషే తనను తాను తగ్గించుకొని దేవుడు చెప్పినట్లుగా తన చెప్పులు విడిచిపెట్టినప్పుడు మోషే దేవుని యొక్క పరిశుద్ధతని అర్థం చేసుకున్నాడు. తద్వారా తన జీవితాంతం వరకు కూడా దేవుని యొక్క పరిశుద్ధతకు ఎంతో విలువనిచ్చి దేవుని యొక్క మహిమను చూస్తూ తన జీవితాన్ని సాగించినట్లుగా మనము కూడా చూస్తూ ఉంటున్నాం పిల్లరా. అయితే ఈ మొదటి 5 వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన దేవుని గుణలక్షణాలు, మొట్టమొదటిగా దేవుడు సజీవుడై ఉన్నాడు, రెండవదిగా ఆయన సర్వ సృష్టి మీద కూడా నియంత్రణ కలిగినటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు, మూడవదిగా సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు పిల్లారా. నీ ఎదుట ఉన్నటువంటి పరిస్థితులు ఏమై ఉన్నప్పటికీ కూడా ఆయన సార్వభౌమాధికారం కలిగినటువంటి దేవుడు, పరిస్థితులన్నిటినీ కూడా చక్కబెట్టగలిగినటువంటి సర్వశక్తిమంతుడు అనేటువంటి సత్యాన్ని నీవు నేను కూడా జ్ఞాపకము చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. నాలుగవదిగా ఆయన ప్రభావము కలిగినటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఐదవదిగా ఆనాడు దూతల చేత పొగడబడుచు స్తుతింపబడుచు ఉన్నటువంటి దేవుడు, పూజింపబడుతున్నటువంటి దేవుడు ఈనాటి మన ఆరాధన ద్వారా కూడా ఆరాధించబడాలని చెప్పి కోరుకుంటున్నాడు. ఆయన పూజింపబడాలి అని చెప్పి ఆయన కోరుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, కానీ ఆయన పరిశుద్ధుడై ఉంటున్నాడు. ఆయనకు సంబంధించిన ప్రతీది కూడా పరిశుద్ధమైనదై ఉండాలి అని చెప్పి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. మన సమస్యలన్నిటినీ కూడా తన శక్తి ద్వారా పరిష్కరించగలిగినటువంటి సార్వభౌమాధికారి అయినటువంటి దేవుడు. చివరిగా ఒక్క మాట, ఒకానొక దినాన ప్రఖ్యాతి చెందినటువంటి రాజైన ఉజ్జియా ఏ రీతిగా అయితే మృతి చెందాడో ఆ రీతిగానే
దేవుని యొక్క సొత్తుగా ఉన్నటువంటి నీవు నేను కూడా ఒక దినాన ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన వారమై ఉంటూ ఉన్నాము. మర్చ్యమైపోయేటువంటి శరీరాన్ని విడిచిపెట్టి అమర్చ్యమైనటువంటి శరీరాన్ని ధరించుకోవాల్సిన వారమై ఉంటున్నాము. క్షయమైపోయేటువంటి శరీరాన్ని విడిచిపెట్టి అక్షయమైనటువంటి శరీరాన్ని, మహిమా స్వరూపాన్ని ధరించుకొని దేవుని ఎదుట సాగిలపడి అక్షయుడును అదృశ్యుడును అయినటువంటి దేవునిని ముఖాముఖిగా చూస్తూ ఆయన సన్నిధిలో ఆయన ఎదుట సాగిలపడి ఒకానొక దినాన నీవు నేను కూడా ఆరాధించబోతూ ఉంటున్నాం. ఎంత గొప్ప సంతోషము, ఎంత గొప్ప ఆనందాన్ని మన జీవితాలలో దేవుడు అనుగ్రహించాడు. అటువంటి గొప్ప నిరీక్షణనిచ్చినటువంటి దేవుని యొక్క గుణలక్షణాలను జ్ఞాపకం చేసుకుందాం. పరలోకములో జరిగేటువంటి ఆరాధనకు ఆ యొక్క దూతలు ఏ రీతిగా అయితే దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాయో, దూతలతో పాటు శరాపులతో పాటు పరిశుద్ధమైన రక్తములో కడగొంటి నీవు నేను కూడా ఆరాధించాలి. అటువంటి అర్హత, అటువంటి యోగ్యత కలిగి దేవుని ఆరాధించడానికి, స్తుతించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా సహాయం చేసి నడిపించును గాక.